బాపు ఇంకా ఒడ్లు చెక్కుడు కాలేదానే? అటుమోగా 2 ఒడ్లు ఎక్కిన బిడ్డ, ఇది కూడా చెక్కుదామని నేను వచ్చిన, కానీ నీళ్ళేవా ఎట్లా చెప్పుడు అని చూస్తానా. మరి గాడేమో ఎత్తిపోయిందే. అక్క నా బిడ్డ ఆడ గడ్డి బాగా పెరిగింది, ఆ ఒడ్ల పడి మొత్తం గడ్డి కూర్చురా అని చెప్పింది పెద్దవా. ఒడ్లు చెప్తాడు అద్దతో గడ్డి పోయి అంత వదిలే కప్పుతుంది అంటే ఆడ 2 ఒడ్లు కూర్చున్నా, ఇంకో 2 ఒడ్లు మిగిలిపోయినాయి అన్నే. ఆ తర్వాత వస్తా అని చెప్పేసి వచ్చిన బిడ్డ. చెల్లకు ఈ సంవత్సరం పెళ్లి చేస్తారే? ఎందుకు బిడ్డ, మంచి సంబంధం దొరికితే చేసుడే, ఎప్పుడైనా చేసేదే కదా. మంచి సంబంధమే ఉన్నదే చెప్తామని వచ్చిన. పిల్లగాడు మంచోడే. నిజంగా మంచివాడే బిడ్డ, నీకు మొత్తం తెలుసా ఆయన గురించి? మొత్తం తెలుసు. చిన్నప్పుడు నాతో చదువుకున్నాడు, అటు ఇటు మంచి ఎలాంటి అలవాట్లు లేవు. మరి భూమిజాగ మంచి ఉన్నదా? భూమిజాగ ఉన్నది, పెద్ద సంబంధమే అది. ఎందరు కొడుకులు బిడ్డలు? ఎందరెక్కరిదే, ఒక్కడే కొడుకు. అమ్మాయి మంచిగుంటే రూపాయి కట్నం వద్ద అంటారు. నిజమా బిడ్డ? మరి మన మమ్మీని మెచ్చారంటావా? మన అమ్మకి ఏమైందే, మంచిగానే ఉండే. చిన్నప్పటి నుంచి నేను చూస్తలే నానే, వాళ్ళిద్దరి జంట మంచిగా ఉంటది. మధ్యలో నేను లేనా, నీకు ఎందుకే బాధ? అంతే అంటావా బిడ్డ? అయితే నీ ఇంటికి పోయి పెద్దమ్మని అడిగేస్తా. సరే అడిగిరా. సరేనే, పెద్దమ్మని అడిగి ఏం ముచ్చటనేది నాకు చెప్పు. మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ చేస్తా, ఓ రోజు పోదాం. సరే బిడ్డ. సుమతి ఉన్నావా? కొన్ని మంచిలే. గడ్డి గిట్లా కోసినావా? కోసిన ఇంకో 2 ఒడ్లు ఉన్నాయి, మళ్ళీ పోయినా కోయాలి. మెల్లమెల్లగా మరి ఆయనతో కోసినాక రాపోయినావు, జల్లెందుకు వచ్చినావు? నువ్వు కూర్చో, ముచ్చట చెప్తా. ఇంకా తినన్నావు, ముచ్చట చెప్పిండు. ఏందట? మన మమ్మకు సంబంధం చూసిందట, ఒక్కడే కొడుకట, భూంజాగా మంచిగా ఉందట, పిల్లగాడు కూడా మంచి బుద్ధివంతుడట. మన మమ్మీని ఇస్తే మంచిగా చూసుకుంటారు అంటాడు. ఇద్దామా? బాగానే ఆస్తిపాస్తులు ఉన్నాయని అంటున్నావు, మరి వాళ్ళు కట్నం ఎంత అడుగుతారో ఏమో. వాళ్ళకు కట్న కానుకల గురించి పట్టింపు లేదండి. వాళ్ళకి వచ్చే కూడా మంచి బుద్ధివంతురాలు గుణవంతురాలు అయితే సరిపోతాడ. సీను మన మమ్మీ గురించి చెప్తే సరే తప్పకుండా చేసుకుంటాం అన్నారట. సరే సంతోషమేనా, మాట్లాడమని మరి. సరే అట్లే మన మమ్మీ కూడా ఒకసారి చెప్పుదాం. అయ్యా నీకో ముచ్చట చెప్తాడు ఇయ్యాల. ఏం ముచ్చట నానా? ఏం లేదు బిడ్డ, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. అవును బిడ్డ, పిల్లగాడు మంచోడట. పెళ్లి చేసుకుంటాను నేను చెప్పిందా మీకు? నువ్వు చెప్పన్నా బిడ్డ, మాకు ఆ మాత్రం తెలియదా ఎప్పుడు పెళ్లి చేయను? అయ్యే వాళ్ళకి ఆయనతో బరువు ఉండదా బిడ్డ? చెప్పిన పెళ్లి చేసి వాళ్ళ చేతిలో పెట్టన్నారు. ఇంకా సంవత్సరానికైనా 2 సంవత్సరాలకైనా పెళ్లి చేసేది కదనే, ఇప్పుడైతే అప్పుడైతే. ఇటువంటి మంచి సంబంధాలు దొరకాయి బిడ్డ. సంబంధం మంచిగా ఉన్నదట, ఒక్కడే కొడుకట, ఆస్తిపాస్తులు మంచిగా ఉన్నాయట. అయినా నీ చదువు కూడా పూర్తయింది కదా, ఇంకేంది మరి? నాకు ఇప్పుడు పెళ్ళే వద్దు, పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు. ఇప్పుడే కాదు, ఇంకా 3 సంవత్సరాలైనా సరే నేను చేసుకోను. అదేంటి బిడ్డ గట్లా అంటాను? 3 ఏళ్ళైనా పెళ్లి చేసుకునేదే కదా. ఇటువంటి సంబంధం దొరకదు బిడ్డ, మంచి సంబంధం అట. ఆ మాటని రా, నిన్ను చేతిలో పెడితే మా బరువు దిగిపోదు బిడ్డ. అక్కకు పెళ్లి చేసినాం, అట్లనే నీకు కూడా పెళ్లి చేసి ఎల్లగొడితే మా బరువు బాధ్యతలు దిగిపోతాయి కదా బిడ్డ. నేనేమన్నా మీకు బరువు అవుతానా? నా చదువేదో నేను చదువుకుంటున్నా, జాబ్ వచ్చిందంటే నా బతుకు నేను బతుకుతాను కదా. పెళ్లి చేసుకొని ఏం చేసుకోను.
పెళ్లి వయసు వచ్చిన పిల్లకు పెళ్లి చేయకపోతే 4 రకాలుగా అనుకుంటారు బిడ్డ. అదే మగ పిల్లగాడైతే ఇంకా 10 ఏళ్ళ దాకా పెళ్లి జోలు తీయపోదు. కొంచెం అర్థం చేసుకోరా. మా బరువు కూడా దిగిపోయినట్టుంటది బిడ్డ. రోజులు ఎట్లుంటావు రాను రాను. మా మాటినరా. ఎక్కువ తక్కువ మాట్లాడక్కనా, గౌరవం ఇస్తానా, కాపాడుకో. ఏందే మా నోరు బాగలేస్తుంది. నువ్వు చేయబట్టే ఇన్ని రోజులు బాగా వెనకేసి కట్టు కదా బిడ్డను, అందుకే అట్లా తయారైంది అది. నేను పెళ్లి చేస్తానంటే చేసుకోను, ఏమన్నా చేసుకోరు పోరి. అరే అదే ముచ్చటన్నట్టే. సరే ఎందుకు చేసుకోనంటావు చెప్పు. చెప్పు బిడ్డ, నీ మనసులో ఏమన్నదో చెప్పురా. నీ బాధ ఏంటో మాకు చెప్తేనే కదనే అర్థమయ్యేది. ఎవరో చెప్పు బిడ్డ. నీ సంతోషమే మా సంతోషం కదా. కులపుడు కాకపోయినా గుణవంతుడైనా చాలు. నిన్ను మంచిగా చూసుకుంటే అంతే చాలు బిడ్డ మాకు. చెప్పు బిడ్డ. నాన్న అడుగుతాడు కదా, మరి ఓ రోజు చూసుకొని పోయి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడదాం. ఎవలోతి నేను పెళ్లి చేసుకున్నప్పుడు మీకు చెప్తాను కదా, మీకు చెప్పకుండా అయితే చేసుకోను కదా. అది పెడదాకా ఈ ముచ్చట వదిలేయండి. గట్లా వదిలేయమంటే ఎట్లా బిడ్డ? ఇవాళ రేపు ప్రేమిస్తానా అని చెప్పి మోసం చేసేటోళ్ళు ఉన్నారు. ఆ లెవెల్లో చెప్పు బిడ్డ. మాట ముచ్చట అనుకుందాం, ఆ తర్వాత మిగతా పెళ్లి చేసుకుందరు. చెప్పు బిడ్డ, మాకు కూడా తృప్తి అవుతుంది కదా. నేను బావని ఇష్టపడతానా, నేను బావనే పెళ్లి చేసుకుంటా. బావని పెళ్లి చేసుకుంటావా? బావకి ఎప్పుడో పెళ్ళి 2 పిల్లలు అయ్యారు, ఇంకా బావని ఎట్లా చేసుకుంటావే? బావ అంటే మీ అక్క కొడుకు కాదు, నా అక్క మొగుడు. నేను బావని పెళ్లి చేసుకుంటా, నాకు బావ అంటే ఇష్టం. అదేంటి అక్క మొగని పెళ్లి చేసుకుంటారే? కాదే, నీకేమైనా తలకే పని చేస్తుందానే? ఇదేమన్నా చిన్నపిల్లలు ఆట అనుకుంటానవా? మరి నీ అక్క జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటానవే? పెళ్ళైన కాడ నుంచే నేను బావని ఇష్టపడ్డా. అవసరమైతే అక్క నేను కలుసుంటాం, ఏమైతుంది? కాదే, ఈ ముచ్చట బావ తెలిస్తే ఎట్లుంటది చెప్పు. ఏమనుకుంటాడు ఆయన మన గురించి? ఈ ముచ్చట బావకు కూడా ఎరికే. బావ నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, మీరు కానీ బావకిచ్చి నన్ను పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతా. సరే బిడ్డ, నువ్వు అన్నట్టుగా నిన్ను బావకిచ్చి పెళ్లి చేస్తాం. రేపు పక్కన బావను పిలిపిస్తాం. నువ్వైతే ఏ అఘాయిత్యం చేసుకోకు, అసలే ముండిదానివి. నువ్వు అన్నట్టు జాగపోతే ఏదైనా చేసుకుంటావు. నువ్వైతే ఏ అఘాయిత్యం చేసుకో బిడ్డ. సరే బాబు. నీకేమైనా పిచ్చి లేచిందా? గట్ల మాట్లాడుతున్నావే నువ్వు కూడా? నాకు ఏం పిసలేవలే. రేపు పొద్దుగాల ఏం చేస్తున్నావు నువ్వు చూసుకుంటుండు. చెప్పపెట్టకుండా నచ్చిరండి, ఫోన్ కూడా వేయలేరు. ఒక ముఖ్యమైన ముచ్చట మాట్లాడదాం నచ్చిన బిడ్డ. ఏంటిది నాన్న? చెల్లెకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. అవునా నాన్న? పెళ్లి చేస్తే మంచి ముచ్చటనే కదనే. ఇప్పుడే దానికి పెళ్ళేది మావా, చదువుకుంటాను కదా, చదువుకునే పేరు ఏటూరు ఎటు తీసుకోమడు. అది కాదు మావా, చదువుకుంటాను కదా, చదువుకున్న పిల్లలకి ఇప్పుడే పెళ్ళి అని అంటున్నాను. చదువుకున్న పెళ్లికే సంబంధం వాళ్ళు. పెళ్లి చేసుకునే చదువుకోవాలి. నానా అచ్చిన ముచ్చట మాట్లాడక ఇదేంటి ముసుగులో కుదులాట? బావా మన ముచ్చట తెలిసిపోయింది. నాన్న అసలు ఏం మాట్లాడుకుంటుంది? నాకు అసలు కొంచెం అర్థమైనట్టు చెప్పుకోండి. ఏం లేదు బిడ్డ, మీ చెల్లె అల్లుడిని ప్రేమించిందట. పెళ్లి అంటే చేసుకుంటే అల్లుడినే పెళ్లి చేసుకుందట. మీ పెళ్ళైన కాడ నుంచి మీ ప్రేమాయణం నడుస్తుందట, అందుకే అడుగుదామని వచ్చినాను. మాట ముచ్చట మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని వచ్చినాం. మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అల్లుడు? అసలు ఏం చెప్పాలనుకుంటారు అమ్మా? నా సంసారాన్ని ఏం చేద్దాం అనుకుంటారు? అది అడుగుతారే, మీరు వచ్చి మాట్లాడుతారే. బాగా సప్పుడు ఎత్తలేవేంటి? వాళ్ళు మాట్లాడేది నిజమేనా? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నన్ను? ఏం చెప్పు అంటవే? నీ దగ్గర దాచేదే ఉన్నది, వాళ్ళు ఇల్లు చూసుకొని వచ్చినాక. మీ చెల్లంటే నాకు కూడా ఇష్టమే, మీ చెల్లెని పెళ్లి చేసుకుంటాను నేను. అల్లుడు అయిన తర్వాత కానీ కొంచెం మనం సిగ్గుమానం ఉండాలి. అల్లుడు ఆ బిడ్డను పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఈ బిడ్డను పెళ్లి చేసుకున్నాడు ఎట్లా? చట్టం అంటే తింటేనా? మీ అయ్యగుడు పెళ్లి చేసుకున్నాడా? అయినా ఈ బిడ్డకి ఏం తక్కువ? రోగం ఉందా నొప్పుందా? చెప్తే డాక్టర్ పిల్లలు కానని చెప్పిరా. ఏ రోగం ఉంటుంది నేను క్లీన్ చేసుకుంటా అంటాను?
మొదలే అది నచ్చలేదంటే మరి దీన్నే ఇచ్చి పెళ్లి చేస్తాం కదా ఈ నడవంతర వేషాలేంది? అసలు దీని జీవితం ఏం చేస్తా అనుకుంటాను భయ్యా? దీన్ని చేసుకొని ఏం సాధిస్తా అనుకుంటాను? ఒక పెద్దలుడు అంటే నా పెద్ద కొడుకులే పుట్టాం అనుకున్నా. దీని బాధ్యత కూడా తీసుకొని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం అనుకున్నా. కానీ ఇదే దొరుకుతాయి నీకు. నానా ఇంటికాడ ఏం మాట్లాడినావు? బావకిచ్చి నన్ను పెళ్లి చేస్తా అని చెప్పినావు కదా, ఇక్కడికి వచ్చి ఏం పెళ్లి చేస్తానా? ఏ నువ్వు నోర్మి, ఒక్క తల కడుపులో ఉంటున్నావు, ఒక్క మగని వేసుకున్నావు అని ఎట్లా అనుకున్నావే? రేతి ఎక్కువ మాట్లాడకు. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ చెల్లెని పెళ్లి చేసుకుంటా. మీ ఇద్దరు కాదంటే శక్తి నా దగ్గర ఉన్నది. ఇద్దరిని కాకపోతే నలుగురు దాచేంత శక్తి నీకు ఉండొచ్చు. కానీ నా ఇద్దరి బిడ్డలని ఒక్కరికి ఇచ్చి పెళ్లి చేసేంత మూర్ఖుని కాదు నేను. నానా నువ్వు ఇట్లనే వాదించుకుంటున్నావు అనుకో, నేను ఏదో ఒకటి తాగి వస్తా. నువ్వెందుకు చచ్చిపోతావు బిడ్డ? నువ్వున్న బాబా ఇద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నది. మీ ముగ్గురం అయితే గడ్డి మంది తాగి చచ్చిపోతావు. అట్లయితే మంచుకుంటుందా బిడ్డని? నీకు కూడా మంచుకుంటారా నువ్వు? ఏం పాపం చేసిందయ్యా నా బిడ్డ? కట్టే అమాయకురాలు కాదా? దాని గురించి ఎట్లా పోయింది నీకు? ఇలాంటి ఎదిపోరు నాకు తెలియదు, నీకు తెలియదా? ఎందుకు పెడతాను బిడ్డ? కొంచెం నవ్వుకుంటుండు, నువ్వు బాగా సంతోషంగా ఉంటుంది. మేము కాదంటలేం కదా అల్లుడు, మరదలు నువ్వు సంతోషంగా ఉంటుంది. మేమేమంటలేము, సుఖంగా హాయి ఉంటుంది. పిచ్చిదానా, మీ ఇద్దరి మధ్యలో చెల్లొచ్చింది, వాళ్ళ సంతోషంగా ఉంటుంది. అమ్మ చెప్పింది కదా ఏదైనా దాయి మనం తెచ్చుకోదామని. పోదమ్మా. ఒక్క నిమిషం ఆగుది. మేమేదో తొందరపడ్డామని మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అమ్మతో నేనేం మాట్లాడతాను. మమ్మో మమ్మో మనం తెలిసో తెలియక తప్పు చేసినాం. మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళు చచ్చిపోతా అంటారు. వాళ్ళని చంపి మనం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేమే. అందుకే మన ప్రేమను చంపేసుకొని వాళ్ళని బతికిద్దాం. నా మాట కాదనికి ప్లీజ్ అర్థం చేసుకో. మీ నాన్న అన్నట్టు నేను ఒక పెద్ద కొడుకు స్థానం తీసుకొని నీకు పెళ్లి చేసేది పోయి నేను ప్రేమించి తప్పు చేసిన. నువ్వు ఎన్నైనా చెప్పు బావా, నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. మాయ అత్తమ్మ మాకు తెలియక ఒకరినొకరు ఇష్టపడి తప్పు చేసినాం. మమ్మల్ని క్షమించుంది. నీ బిడ్డకు దగ్గర పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు కూడా నన్ను క్షమించే. మీరు కూడా నాకు క్షమించండి అమ్మ నాన్న. అక్క సారీ.